రాహుల్ గాంధీ మరోమారు విదేశాలలో తన భారతీయ వ్యతిరేకతను చాటుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తుందని, మత సామరస్యం లేదని పాత పాటనే పదే పదే తాను ప్రసంగించిన ప్రతి చోట ఆయన తన సందేశంలో జోడించారు. అదే సందర్భంలో ప్రజాస్వామ్యం లేకుండా మోడీకి సీట్లు ఎట్లా తగ్గాయని, ఎన్నికల కమిషన్ పక్షపాతం లేకుండా నిర్వహించి ఉంటే మీకు 99 ఎలా వచ్చాయని కొందరు పాత్రికేయులు అడిగితే మాత్రం దానికి సరైన సమాధానం ఆయన చెప్పలేదు సరికదా ఆ 240 కూడా మోడీకి రాకుండా ఉండాల్సిందని, ఆ దిశగా ప్రయత్నాలు జరిగిన ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి వల్ల అది సాధ్యం కాలేదని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గెలిస్తే అది తమది, ఓడిపోతే అది ఈవీఎంలది, ఎన్నికల సంఘానిది. ఇది గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తున్న ఆరోపణ. ఆ ఆరోపణ ఇప్పుడు దేశంలోనే కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట్లాడతారు. ఇంకొక చిన్న ప్రశ్న ఒక జర్నలిస్టు రాహుల్ గాంధీని అడిగారు. ఇండియా కూటమి ఎన్నికల సమయంలో కలిసి పోటీ చేయలేని పరిస్థితులు చూశాం కదా, మరి మీది ఎలా ఒక కూటమిగా మేము భావించాల్సి వస్తుంది అని అంటే, ఆ జర్నలిస్టు అడిగే సందర్భంలో జాగ్రత్తగా ఇండి అలయన్స్ అని ప్రస్తావించారు. ప్రస్తావిస్తే ఆ జర్నలిస్ట్ ని రాహుల్ గాంధీ సరిచేసే ప్రయత్నం చేశారు. ఇది ఇండియా అలయన్స్ అని. దానికి ఆ జర్నలిస్టు వెంటనే ఆ చివరి ఏ యొక్క అర్థం చెప్తారా అని అడిగాడు. అడిగితే దానికి రాహుల్ గాంధీ సరైన సమాధానం చెప్పలేదు. రాహుల్ గాంధీ తాను ఇరుక్కుపోయానన్న విషయం అర్థమైపోయింది. రాహుల్ గాంధీ ఇలా పదే పదే అర్ధరహితమైన వ్యాఖ్యలు విదేశీ గడ్డపైన చేయడం, భారతీయ వ్యతిరేకులతో కలవడం, వాళ్లతో డిన్నర్ పార్టీలు చేసుకోవడం మనం గత 10 ఏళ్లుగా చూస్తున్న విషయమే. ఆయన భారత్ ను ఎంత అప్రతిష్ట పాలు చేయాలనో విదేశీ గడ్డల మీద అంత అప్రతిష్ట పాలు చేయడం, భారతీయ వ్యతిరేకులతో చేతులు కలపడం మనం చూస్తూనే ఉన్నాం. అది ఇప్పుడల్లా ఆయన మానవు. ఎందుకంటే ఆయన ఖలిస్తానీయులు కూడా మంచివారు, వాళ్ళను కూడా భారతదేశం వ్యతిరేకం చేసుకుంటుందని చెప్తున్నారు. ఖలిస్తానీయులు మంచి వాళ్ళు ఎట్లయ్యారండి? ఖలిస్తానీయులు భారతదేశం నుంచి పంజాబ్ ని విడగొట్టాలని చూస్తున్నారు. విడగొట్టాలని చూసిన వాళ్ళు మంచి వాళ్ళు ఎట్లవుతారు? తీవ్రవాదులు. నీ తండ్రి అమ్మగారైన ఇందిరాగాంధీని చంపిన తీవ్రవాదులు వాళ్ళు ఎట్లా ఈరోజు మంచి వాళ్ళు అయ్యారు? అయినా అది కూడా అంత మంచితనమే, భారతదేశంలో వీళ్ల పట్ల కూడా వివక్ష సాగుతోందని ఆయన మాట్లాడేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. జమ్మూ కాశ్మీర్ విడిపోవాలని, స్వాతంత్రం సిద్ధించాలని మాట్లాడే నేషనల్ కాన్ఫరెన్స్ తో ఆయన ఇప్పుడు నేరుగా పొత్తు పెట్టుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మానసిక దౌర్బల్యానికి ప్రతీక. రాహుల్ గాంధీ యొక్క మానసిక స్థితిని మనం తెలియజేసేలా ఉంది. అంటే ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఈరోజు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆయన ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఎన్నడూ లేడు. ఏం మాట్లాడినా అది అధికారికం కాదు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ అధికారికంగా ఒక ప్రతిపక్ష నాయకుడు. గతంలో ఎందరో ప్రతిపక్ష నాయకులు మనం చూశాం. బయట హుందాగా వ్యవహరించిన ప్రతిపక్ష నాయకులు అందరూ మనకి తెలుసు. కానీ రాహుల్ గాంధీకి ఆ హుందాతనము లేదు, భారతదేశం మీద ప్రేమ లేదు, భారతదేశ రాజ్యాంగం మీద గౌరవం లేదు. తాను బయట వెళ్లిన ప్రతిసారి భారతీయ వ్యతిరేకులతో చేతులు కలపడం, భారత రాజ్యాంగాన్ని కించపరచడం, రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానించడం, ఈ మొత్తం రాహుల్ గాంధీ గతంలోనూ ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది పలుమార్లు
ఆయన పద్ధతులు మార్చుకోవాలని ఎవరు చెప్పినా ఆయన మార్చుకోవడం సరికదా ఆయన దేశ వ్యతిరేకతను మరోమారు అమెరికా పర్యటన సందర్భంగా బయట పెట్టేశారు. ఇక చివరగా నరేంద్ర మోడీని చూసి ఈరోజు ఎవరు భయపడడం లేదని తాను వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీని చూసి ఎవడు భయపడుతున్నాడు ఈ దేశంలో? ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి నియంతృత్వంతో వ్యవహరించి ఉంటే, నరేంద్ర మోడీ ఒక డిక్టేటర్లా మారి ఉంటే రాహుల్ గాంధీనే కాదు దేశంలో ఎవరికి మాట్లాడే స్వేచ్ఛ ఉండేదా? ఎన్ని రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆ అవకాశం ఉండేదా? అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఢిల్లీ వీధుల్లో ఇష్టానుసారం ప్రవర్తిస్తుండే అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీ అర్థమే కాదు. నరేంద్ర మోడీ ఎవరిని భయపెట్టారు, ఎవరు భయపడ్డారు? ఈరోజు ఈయనేదో ఒక పెద్ద దైవదూతలాగా వచ్చి ఆ నరేంద్ర మోడీ అనే రాక్షసుణ్ణి నుంచి ప్రజల్ని నేను కాపాడుతున్నా, నరేంద్ర మోడీని చూసి ఎవరు ఈరోజు భయపడడం లేదు అని ఆయన వ్యాఖ్యానించడం ఆయన యొక్క ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనం. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఇలా పదే పదే భారత్ ను విమర్శించే రాహుల్ గాంధీ మాత్రం పాకిస్తాన్ ప్రేమికురాలైన ఒక సెనేటర్ తో భోజనం చేశారు. బంగ్లాదేశ్ ను కూలగొట్టిన అమెరికా కొంతమంది సెనేటర్లు దౌత్యాధికారులతో ఆయన విందు ఆరగించారు. గతంలోనూ చూశాం, చైనా సరిహద్దుల్లో మన సైనికులు పోరాడుతుంటే చైనా రాయబారి ఇచ్చిన విందును ఆరగించిన వ్యక్తి రాహుల్ గాంధీ. ఈరోజు అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా పన్నుతున్న అన్ని కుట్రల్లో భాగస్వాములుగా ఉన్న వాళ్లతో మళ్లా విందు ఆరగించిన వ్యక్తి రాహుల్ గాంధీనే. ఇది రాహుల్ గాంధీ యొక్క దేశ ప్రేమ, ఈ దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, గౌరవం. ఈ మానసిక స్థితి నుంచి రాహుల్ గాంధీ ఎప్పుడు బయటపడతాడో, ఆ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు బయటపడేస్తాడో, ఏ దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడిందో ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రతిష్టను మంట కలుపుతూ ఉంటే దానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఇంకాస్త అగ్గికి ఆజ్యం పోయడం మినహా ఆయన చేస్తున్నది ఏమీ లేదు. ఇలాంటి వ్యక్తుల నుంచి, ఇలాంటి పార్టీల నుంచి భారతీయ ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఇప్పుడే మనం చూసాం బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో, రేపు భవిష్యత్తులో భారతదేశం బంగ్లాదేశ్ లాగా కాకుండా ఉండాలి అనంటే అందుకు తగిన జాగ్రత్తలు ఓటర్లే తీసుకోవాలి.